ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పవన్ కళ్యాణ్. అవును, తప్పదనుకున్న ప్రతిసారి తగ్గుతూనే వచ్చారు. వైసీపీ నేతలు బండబూతులు తిట్టినా, వ్యక్తిగత హననం చేసినా ఓర్చుకున్నారు. స్థితప్రజ్ఞతతో పవన్ తాను గీసుకున్న గీత దాటలేదు. పార్టీల జెండాలు, పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టి కూటమి గెలుపునకు బాటలు వేశారు. పవన్ తగ్గాడు కాదు కాదు, జనసేనాని నెగ్గాడు. తగ్గుతూనే కూటమిని గెలిపించాడు. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ క్రేజ్ తప్ప ఇంకేమీ లేదు. ఆర్థిక అంగబలం అసలే లేదు. కానీ ఒక్కడిగా అడుగేశాడు. గ్రౌండ్ లెవెల్లో బలమైన యంత్రాంగం లేనట్టు కనిపించినా జన సైనికుల ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈ 10 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పవన్ ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు. జగన్ను నిలదీయడంలో ఎక్కడా రాజీ పడలేదు. అన్యాయాన్ని నిలదీయడం, దౌర్జన్యాల్ని ఎదిరించడంలో పవన్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. జనం కోసం జగన్ వ్యతిరేక శక్తుల్ని ఏకతాటి మీదికి తీసుకొచ్చి వై నాట్ 175 అంటున్న వైసీపీ లెక్కల్ని తారుమారు చేశాడు. ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చేశారు పవన్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని విపక్షాలను ఏకం చేసిన పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా అటాక్ చేసింది వైసీపీ. ప్రతిరోజు తిట్టని తిట్లు తిట్టకుండా ముప్పేట దాడి చేయించింది. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పర్సనల్ జీవితంలోకి తొంగి చూశారు వైసీపీ నేతలు. దత్తపుత్రుడని పేరు పెట్టారు. పావలా కళ్యాణ్ అంటూ హేళన చేశారు. ప్యాకేజీ స్టార్ అని ఎగతాళిగా మాట్లాడారు. పవన్ షూటింగ్ గ్యాప్ లో వచ్చి వీకెండ్ లో డ్రామాలు చేస్తున్నాడని అనరాని మాటలన్నారు. పావలా కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావలా, మేము రూపాయి పావలా. నలుగురిని మ్యారేజ్ చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఈ దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే, ఎవరెన్ని తిట్లు తిట్టినా ఏపీ భవిష్యత్తు కోసం అన్నీ ఓర్చుకున్నానని ఎన్నోసార్లు జన సైనికుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యాడు జనసేనాని. జనసేనాని ఎప్పుడూ ఎక్కడా పంతాలకు పోలేదు. తప్పదు అనుకున్న ప్రతిసారి తగ్గుతూనే వచ్చాడు పవర్ స్టార్. జగన్ ను గద్దెదించేందుకు సీట్ల విషయంలోనూ త్యాగం చేశారు. పంతాలకు పోకుండా పట్టువిడుపు ప్రదర్శించారు. పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పవన్ మాత్రం తన లైన్ దాటలేదు. కూటమి గెలిస్తే పవన్ ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ ఎద్దేవా చేసినా, ప్యాకేజ్ తీసుకుని జనసేనను తాకట్టు పెట్టారని విమర్శించినా పవన్ దేనికి అదరలేదు. చివరకు పవన్ కు తిక్క అంటూ నోరు పారేసుకున్నారు. అవును, నాకు తిక్కుందని, దానికో లెక్కుందని వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ వచ్చాడు పవన్. ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం వైసీపీని అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని శపథం చేశారు పవన్. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. వైసీపీ మూకుముడి దాడిని తట్టుకుంటూ కూటమి ఏర్పాటులో, సీట్ల సర్దుబాటులో తనదైన మార్క్తో ముందుకెళ్లారు పవన్. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటూ జగన్ కి గట్టిగానే ఇచ్చారు. హలో ఏపీ, బై బై వైసీపీ అనే స్లోగన్ ను జనాల్లోకి తీసుకెళ్లి ఆఖరి పంచ్ ఎలా ఉంటుందో రుచి చూపించాడు.